ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది జనసేన అధ్యక్షుడు గెలిచినటువంటి నియోజకవర్గం, ప్రతిష్టాత్మకంగా గెలిచినటువంటి నియోజకవర్గం. గత ఎన్నికల్లో 100% స్ట్రైకింగ్ రేటుతో జనసేన తన సత్తా చూపుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా కూటమి ధర్మాన్ని పాటించి అటు తెలుగుదేశం, ఇటు జనసేన, ఇటు బీజేపీ ముగ్గురు కలిసి కట్టుగా పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా గెలుపొందేలాగా శ్రమించారు, పోరాడారు. ఇప్పుడు అతను ఉప ముఖ్యమంత్రిగా మారారు. అయితే ఈ పిఠాపురం నియోజకవర్గంలోన ఎమ్మెల్యే సీటును ఆశించినటువంటి టికెట్ ఆశించినటువంటి వర్మ ఆనాడు చేసిన త్యాగం వృథా అయిపోయిందా? ఇప్పుడు అతన్ని వెళ్ళగొట్టేశారా? నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేశారా? కేవలం ప్రోటోకాల్ గురించి ప్రశ్నించినందుకే, కూటమి ధర్మాన్ని మీరెందుకు పాటించట్లేదు అని ప్రశ్నించినందుకే, కూటమి అంటే ఇలాగే ఉంటుందా అని అడిగినందుకే అతన్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు, ఈ అనుమానానికి కూడా కారణం ఏంటంటే మీడియా మీట్ ముందుగా వర్మ కళ్ళెంబడి నీళ్లు పెట్టుకోవడం, తనకు జరిగిన అన్యాయాన్ని పరోక్షంగా వ్యక్తీకరించడం. పైగా వ్యక్తంగా అయితే ఆయన చెప్పింది ఏంటంటే అధిష్టానం చూసుకుంటుంది, తెలుగుదేశం అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పారు. కాకపోతే ఇన్ఛార్జి పదవి నుంచి ఎందుకు తొలగించేశారు? ఎవరు ప్రమేయంతో తొలగించేశారు? ఎవరు చెబితే తొలగించేశారు? మరి చంద్రబాబు నాయుడు గారికి వర్మ చేసిన త్యాగం కంటికి కనిపించలేదా? వర్మ తురుపు ముక్కలాగా మారిపోయారా? కరివేపాకులాగా మారిపోయారా? వాడుకున్నంతసేపు వాడుకొని అతను తీసి పక్కన పెట్టేశారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లోన రాజకీయ పరిశీలకులందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తూ సంధిస్తున్న ప్రశ్నలుగా మనం చెప్పాలి. కాబట్టి పిఠాపురం ఇన్ఛార్జిగా వర్మను తప్పించి టీడీపీ వాళ్ళు ప్రకటించారు కూడా. అయితే ఇందుకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకానొక సందర్భంలోన ఒక మాట అన్నారు, పరోక్షంగా ఒక సమావేశంలో అన్నారు, కూటమిగా మనం అందరం కలిసి ఉండాలి, పై స్థాయిలో మేమందరం బాగానే ఉన్నాం, కింది స్థాయిలో మీరు ఎందుకు ఒకరికొకరు కలహించుకుంటున్నారు, ఎందుకు ఈ విభేదాలు, ఇది సరికాదు, మీరు పద్ధతులు మార్చుకోవాలి అని పరోక్షంగా వర్మ గారిని చంద్రబాబు నాయుడు గారు దెప్పిపొడిచారు. ఏదో అన్నారు, అక్కడికక్కడికి సర్దుకుంది అని అనుకునే లోపుగా ఇన్ఛార్జిషిప్ నుంచి కూడా తప్పించేశారు. దీనికి ఒక బలమైన సంఘటన కూడా చెప్తున్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భేటీ అయిన తరువాత ఈ ఉదంతం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెప్పారా, చెప్పినందుకే ఈ చర్య తీసుకున్నారా అన్న ఒక్క వాదన కూడా వినిపిస్తోంది. ఒకటి మీరు గమనించండి, కూటమి ప్రభుత్వం అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అందించిన సహాయం తెలుగుదేశం ఎప్పటికీ మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే కష్ట సమయంలోన వెన్నంటి నిలిచారు. నేను తెలుగుదేశం వెన్నంటే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారు వెన్నంటే ఉంటాను అని చెప్తూ తను ముఖ్యమంత్రి పదవి కావాలని అభిమానులు కోరిన కోరికను కూడా త్యాగం చేసి వాళ్ళ వెంట నడిచారు. పైగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశానికి మధ్య అనుసంధానకర్తగా కూడా వ్యవహరించినటువంటి ఖ్యాతి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు దక్కుతుంది. ఇందులో ఏ సంశయం లేదు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నప్పుడు కూటమి ధర్మంగా ఆ సీటును త్యాగం చేయాల్సిందిగా వర్మను కోరారు. వర్మ ఆ రోజు ఆనందంగా త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ కోసం వాడలా తిరిగారు, వీధిలో తిరిగారు, ప్రతి గుమ్మం తిరిగారు, ప్రతి ఓటర్ని కలిచారు. ఓటు వేయాల్సిందిగా, పవన్ కళ్యాణ్ గెలిపించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు, అర్థించారు. ఈ చరిత్రను మనం మర్చిపోకూడదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు గెలవడంలోన వర్మ గారి పాత్ర ఎంత ఉందో అని ఇదమిద్దంగా తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ వేవ్ వీచింది కాబట్టి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, అన్ని చోట్ల కూడా ఆయన పార్టీ గెలిచింది అనడంలో ఏ సందేహం లేదు. కానీ ఇక్కడ పల్లకి మోసినటువంటి బోయిలను మనం మర్చిపోకూడదు కదా. పల్లకిలో కూర్చున్న వెంటనే బోయిలను మర్చిపోతే ఎలా? వాళ్ళ శ్రమ వృథా అని వాళ్ళు అనుకోకూడదు కదా. అందుకోసమే వర్మ గారు కన్నీళ్లు పెట్టుకోవడంలో కూడా అంతో ఇంతో ఔచిత్యం ఉందని ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు వర్మ గారి క్లియర్ రికార్డు తీసుకుంటే, అంటే ఆయన ఎప్పుడు ఆయన రాజకీయాల్లో ప్రవేశించారంటే 2009 ఎన్నికల్లోన ఆయన ఓడిపోయారు. తెలుగుదేశం తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లోన టికెట్ రాలేదు ఆయనకు. టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్గా పోటీ చేశారు. రెబల్గా పోటీ చేసి పిండం దొరగారి పైన గెలిచారు.
గెలిచిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంలోకి చేరారు. 2014లో మళ్ళీ తెలుగుదేశంలోకి చేరారు. 2014లో 2019లో ఆయన దొరబాబు చేతిలో ఓడిపోయారు. 2024లో ఆయనకు టికెట్ రాలేదు. ఇది ఆయన రాజకీయ చరిత్ర. తెలుగుదేశంకు నమ్మిన బంటుగా ఉన్నారు. అక్కడ తానంటూ ఒక స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఓటర్ల నమ్మకాన్ని సాధించుకున్నారు. ఇక్కడ చిక్కల్లో ఏమొస్తుందంటే ఎవరి నియోజకవర్గం వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉంటుంది, వాళ్ళ కనుసన్నల్లోనూ ఉంటుంది. పైగా వాళ్ళు అక్కడ కష్టపడి శ్రమపడి ఒక క్యాడర్ని నిర్మించుకొని ఉంటారు, ఒక నమ్మకాన్ని సంపాదించుకొని ఉంటారు ప్రజల మధ్యలోన. ప్రజలకు కూడా అక్కడి వాళ్ళ నాయకుడంటే ఎంతో గుర్తింపు గౌరవం కూడా ఉంటుంది. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురంకు రాగానే ఆ రోజే ఆ క్షణానే ఏ రోజైతే టికెట్ ఆయనకు వచ్చిందో ఆ క్షణానే వర్మ గారికి అక్కడ సీటు ఖాళీ లెక్క. ఎందుకంటే ఒక్కసారిగా ఒక పెద్ద నాయకుడు వచ్చి కూర్చున్నప్పుడు ఇంకా చిన్న నాయకుడు వైపు ఏ ప్రజలైనా ఎందుకు చూస్తారు? అంతో ఇంతో అభిమానులు చూడొచ్చు, కానీ ఆ అభిమానులు మాత్రం ఎంతకాలం చూస్తారు? ఇక్కడ కూడా జనసేనకు ఆ తర్వాత తెలుగుదేశం వర్మ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నిరంతరం జరుగుతూ ఉండిందేమో బహుశా అని అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు జనసేన వాళ్ళు కాస్త ఏమైనా హేళనగా మాట్లాడడము, గట్టిగా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయడము, ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు బహుశా. ఇప్పుడు కూడా అంతే. ఒక కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీ వలన వచ్చినటువంటి వివాదం ఇది. ఆ ఫ్లెక్సీలోన చంద్రబాబు నాయుడు గారు బొమ్మ చిన్నగా వేశారో అసలు వేయలేదో ఏదో ఆ కారణం చేత వర్మ గారు అడిగారు, అదేంటది మా నాయకుడి బొమ్మ మీరు ఎందుకు వేయలేదు అని. అడగడంలోన ఔచిత్యం ఉంది, ఆ హక్కు కూడా ఉంది. ఎందుకంటే కూటమిలోన వాళ్ళు భాగస్వాములే, వీళ్ళు భాగస్వాములే. అయితే ఎలా అడిగారు, ఏ టోన్తో అడిగారు, అడిగినప్పుడు అవతల వారి మనసు ఎంతగా గాయపడి ఉంటుందా, లేదా వాళ్ళని ఏమైనా రెచ్చగొట్టారా, ఇవన్నీ కూడా మనకు లెక్కలోకి వస్తాయి. కాకపోతే ఒక చిన్న ఫ్లెక్సీ కారణంగా, ఒక వర్మ ప్రశ్నించిన కారణంగా, పెద్ద దృష్టితో స్థూల దృష్టితో చూసినప్పుడు వర్మ ఒక కార్యకర్తగా ఏదో అప్పుడప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వాడు పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్న వ్యక్తిగా మాత్రమే చూడగలరు. కానీ అధికారానికి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా అతన్ని పక్కన పెట్టాల్సింది. ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు చిన్న సమస్యను తీసి పక్కన పెట్టాల్సింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కూడా అదే. అయితే ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుంది? వర్మ మళ్ళీ ఏమన్నా వైసీపీ వైపు చూస్తారా? అటువైపు ఏమైనా వెళ్ళిపోతారా? అటువైపు వెళితే ఆయనకి ఏమైనా ఫాయిదా ఉంటుందా? ఎందుకంటే ఇంకా పిఠాపురంలో ఆయనకైతే వేరే దారి లేదు. తెలుగుదేశం తరఫున ఆయనకు టికెట్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా జనసేన మళ్ళీ పవన్ కళ్యాణ్ నిలబడతారు, లేదా వేరే వాళ్ళు ఎవరైనా జనసేన తరఫున నిలబడతారు. అంతే తప్పనించి వర్మకి ఇక టికెట్ అక్కడ రావడం అనేది కష్టమే. అలాంటప్పుడు ఆ పార్టీని నమ్ముకొని అక్కడే ఉండడం వల్ల ఆయనకు రాజకీయంగా పెద్దగా కలిసి వచ్చే అవకాశం అంటూ ఏమీ లేదు. అందుకోసమే ఏమన్నా పక్క చూపులు చూస్తున్నారా అన్న అనుమానాలు కూడా కొందరిలో తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా పాపం వర్మ అనుకోక తప్పదు. అదండి మ్యాటర్.